ఎందుకంటే మా నాన్నగారు చనిపోయే ముందు 2 కోరికలు కోరాడు. ఒకటి ఏంటంటే పులిగడ్డ పెనుమూడి వంతెన నిర్మాణం జరగాలి, అది సాధించకుండా నేను వెళ్ళిపోతున్నాను అంచేత అప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళమని చెప్పంటే ఆయన కవర్ చేస్తే ఆయన పాప మెడ్యూన్ హాస్పిటల్కి వచ్చారు. వస్తే వారు ఇది నేను చేయకుండా నేను వెళ్ళిపోతున్నాను, దీన్ని ఎట్లాగైనా మీరు అంతా కలిసి సాధించాలని చెప్పి ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు గారు ఆ పులిగడ్డ పెనుమూడి వంతెన్ని వారు శాంక్షన్ చేయటం, స్వహస్తాలతో దాన్ని ప్రారంభించడం అందరికీ తెలిసిన విషయం. ఆ రకంగా ఆయన చనిపోయే ముందు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరిందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఇంకో కోరిక కోరారు, అదేంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చూస్తే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే వాళ్ళు విశాఖ నగరం అభివృద్ధి చెందుతుంది, విశాఖ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలి అని చెప్పి ఆయన దానికి ఒక పెద్ద ప్రణాళిక కూడా తయారు చేశారు. ఏ ఊరిలో ఏ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ విశాఖపట్నానికి వెళ్ళాలి, ఆ విశాఖపట్నంలో సభలు జరపాలి, మధ్యలో రాజమండ్రిలో ఇవన్నీ ఒక కాగితాల మీద రాసి పెట్టాడు అంతా. అయితే నాకు అప్పుడంటే చంద్రబాబు గారిని నేను ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజున, పైగా పెద్ద పోరాటాలు చేస్తున్నా అంచేత నేను వారికి ఆ వర్తమానాన్ని ఇవ్వలేకపోయినా వారు రాలేపారు. వచ్చుండేవారు, దాంట్లో అనుమానం లేదు, కానీ నేను ఇవ్వలేకపోయాను. ఆ తప్పు నాది. అంటే ఆయన చివరి వరకు ఏంటంటే ఏది ఆలోచించాడంటే నేను చెప్పి ఆయన అంతసేపు సమాజం గురించి ఆలోచించాడు. అయితే ఇంకా తాను చేయకుండా మిగిలిపోతున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్ని పూర్తి చేయించాలని చెప్పిన ఆలోచనతో తపన పడ్డాడు తప్ప ఇంక వేరే లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఆ రకంగా ఆయన జీవితంతో కూడా జాతికి అంకితం చేశాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో విద్యార్థిగా ఆయన రాజకీయాల్లో ప్రవేశించి ఆనాటి నుంచి కూడా ఒక గాంధీవాదిగా ఆయన అవన్నీ నేను చెప్పటం కూడా అంత మంచిది కాదు ఇక్కడ ఉన్న విషయాలు. ఆయన ఎంతటి దారిద్ర్యాన్ని అనుభవించడం మాకు తెలుసు. ఎప్పుడూ జేబులో ఏమి ఉండేది కాదు, ఎందుకంటే ఆయన కేవలం ఒక ఉపాధ్యాయుడి కొడుకు. వాళ్ళకుందా 7 ఎకరాల పొలం. ఆ 7 ఎకరాల పొలం తర్వాత మా నాన్నగారికి 5 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది స్వాతంత్ర సమరయోధుడిగా. 5 ఎకరాలు 10 మంది పేదవాళ్ళకి పంచిపెట్టేశాడు. అయితే ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించేవాడు కాదు. రెండోది ఏంటంటే ప్రభుత్వ యొక్క సహాయం తీసుకోకూడదని చెప్పని. మామూలుగా అయితే స్వాతంత్ర సమరంలో పెన్షన్ వస్తే తీసుకోవాలి. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్యేగా హైదరాబాద్లో స్థలం ఇస్తే నాకు అక్కర్లేదని చెప్పన్నాడు. ఇవాళ కోట్ల ఆస్తి ఎమ్మెల్యే స్థలంగా తీసుకున్నాడంటే అంటే ఆయన ఏది కూడా మన ప్రభుత్వం ఏదో మన సహకారం అందించింది, దాంతో మనం జీవిస్తున్నాం, అంతేకాని దీనికి మనం ఏం తీసుకోకూడదని చెప్పిన ఒక ఆదర్శాలతో ఆయన నడిచింది ఆయన జీవితం. ఇవాళ ఈ సాధ్యం విషయాలు కూడా కాదు ఇవి. ఆయన జీవితంలో కారు ఎక్కడ కొనలా, బస్సులోనే నడిచి వెళ్ళేవాడు, మంత్రిగా కూడా బస్సులోనే వెళ్ళేవాడు. ఆ రకంగా ఆయన జీవితం సాగింది. అయితే ఈ సందర్భంలో నాకు కొన్ని విషయాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంజయ్య గారి మంత్రివర్గంలో ఆయన గ్రంథాలయ శాఖ మంత్రి. మా నాన్నగారు అవనిగడ్డలో ఒక గ్రంథాలయం స్థాపించారు. దాన్ని గ్రంథాలయ పితామహుడు వయ్యంకి వెంకటరమణయ్య గారు, పాతూరు నాగభూషణం గారు వచ్చి దాన్ని ప్రారంభించారు. దాదాపు 30,000 ఎకరాలు 20 పుస్తకాలు ఉండేవి. ఉంటే ఒక రోజు నేను దానికి అధ్యక్షుడిగా ఉండేవాడిని ఆ గ్రంథాలయ సంస్థకి. నన్ను ఎవటి పెట్టుకుని చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్లారు. చంద్రబాబు గారు ఎక్కడ ఉండేవారంటే ఎమ్మెల్యే క్వార్టర్స్లో అక్కడ బడ్డీ ఉండేది, దాన్ని ఎదురుగుండా ఇప్పుడు కూడా నాకు గుర్తు వస్తుంది, పై అంతస్తులో ఉండేవారు ఆయన. ఆ పై అంతస్తులకు ఇద్దరం వెళ్ళాం. వెళ్తే ఇట్లా బాబు ఇది లైబ్రరీ ఉంది, దానికి కొంచెం నువ్వు సహాయం చేయాలన్నాడు. కాగితం తీసుకుని ఆయన కూర్చొని కూడా కూర్చోాల, నుంచునే దీని మీద 10,000 గ్రాంట్ అని రాశాడు. ఆ 10,000 గ్రాంట్తో ఆ రోజున బీరువాలు కొన్నాం. అది ఒక మధుర స్మృతి చంద్రబాబు గారితో. మొట్టమొదటిగా వారిని చూసింది నేను అప్పుడే. ఈ రెండవది ప్రపంచ తెలుగు మహాసభలు మలేషియాలో జరిపినప్పుడు వారు స్టేట్ ఆర్కైవ్స్ కూడా మంత్రిగా ఉండేవాడు. ఆ స్టేట్ ఆర్కైవ్స్లో ఇతిహాస్ అని చెప్పిన ఒక పెద్ద మంచి ప్రామాణికమైన త్రైమాస పత్రిక ఉండేది.
ఆవిడ మా నాన్నగారు అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షుడుగా ఉండేవారు. అప్పుడు వారిని కోరారు, ఇట్లా ఈ మహాసభలకు మీరు కూడా చేయాలని చెప్పి. అంటే అప్పుడు అద్భుతంగా ఆంధ్రదేశ చరిత్రని ఐతిహాస పత్రిక ద్వారా రూపొందించి దాన్ని ఆవిష్కరించిన వ్యక్తి నారా చంద్రనాయుడు గారు. ఇవన్నీ మా చిన్ననాటి జ్ఞాపకాలు. వాటిని కూడా ఈరోజు చేస్తే నేను ఎక్కువగా మాట్లాడటం కూడా భావ్యం కాదు. ఏదైనా ఈ శత జయంతి సందర్భంలో వారికి అపూర్వంగా నివాళులర్పించడానికి, వారు దేశానికి చేసిన రాష్ట్రానికి చేసిన సేవల్ని మళ్ళా ఒకసారి మననం చేసుకోవటానికి, ఆ తెలుగు భాష అభ్యున్నతికి మనందరం కూడా పునరంకితం కావటానికి ఈ కార్యక్రమం దోహదపడాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, అందరికి కూడా మరోసారి నేను శిరసించి మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలండి.